Hello everyone. Welcome back to Solid Movie Stuff. నేను మీ SRB. Thank you for choosing and watching this video. So కంటెంట్ లోకి వెళ్ళిపోదాం. ఫైనల్లీ మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారి మాస్ జాతర మన వీరసింహ రెడ్డి మూవీ చూసేసాం. అండ్ మూవీ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఇద్దరు హీరోస్ ఉన్నారు. ఒకరు ఆబ్వియస్ గా అందులో కనిపించే వారిలో గాడ్ ఆఫ్ మాసెస్ మన నందమూరి బాలకృష్ణ గారు అయితే, అండ్ ఇంకొకరు కనిపించిన హీరో మన తమన్ గారు. ఆయన యాక్షన్ కి ఈయన బీజియం తోడైతే ఇంతై ఒక ప్రవాహం లాగా దూసుకొచ్చింది, మన ముందు కనిపించింది. యా, దట్ బీజియం ఇస్ టూ గుడ్. బాలకృష్ణ గారి తర్వాత ఎవరన్నా బలం అంటే అది తమన్ గారి మ్యూజికే. సో ఈ మూవీలో ఏం బాగుందో ముందు మాట్లాడుకుందాం. మన పవర్ఫుల్ బాలయ్య గారి డైలాగ్స్, ఆయన మాట తీరు, వేట తీరు, ఆయన ఎమోషనల్ సీన్స్ సూపర్ పండించాయంతే. ఆ డైలాగ్స్ ఉంటాయి, ఎక్కడ తగలాలో అక్కడ తగులుతాయి. ఈ మూవీకి సాయిమాధవపురా గారు డైలాగ్స్ రాశారు. యాక్చువల్ గా డైరెక్టర్ గారు రాపించారు, బట్ అవి ఎవరు పడితే వాళ్ళు చెప్తే బాగుండవు కదా. మన బాలయ్య గారు చెప్తేనే పిచ్చెక్కిస్తాయి. అండ్ సీమ గురించి హైలైట్ డైలాగ్స్ ఉంటాయి. సీమ ఫ్యాన్స్ కి చాలా బాగా నచ్చుతాయి. ఫస్ట్ హాఫ్ లో ఎంట్రీ సీన్స్, ఎలివేషన్స్, ప్రీ క్లైమాక్స్ లో చిన్న ట్విస్ట్ అదిరిపోతుంది. అక్కడ బాలయ్య బాబు గారి ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి. అండ్ అలాగే స్టార్టింగ్ వీరసింహారెడ్డికి ఒక ఎలివేషన్ డైలాగ్ సీన్ ఉంటుంది. అది ఆయన ఇంట్రో. ఒక ఫారెస్ట్ డైలాగ్ వస్తుంది, అది మామూలుగా ఉండదు, పిచ్చెక్కిస్తుంది. సో బ్లాక్ అండ్ వైట్ లో మన బాలయ్య బాబు గారు మైండ్ మెస్మరైజింగ్, మైండ్ బ్లోయింగ్ లెవెల్లో కనిపించారు. అండ్ ఫ్యాన్ బాయ్ అన్నారు మన డైరెక్టర్ గోపిచంద్ మల్లేని గారు. నిజంగా పిచ్చెక్కించారు తన డైరెక్షన్ తో. బొచ్చు మీసాలు డైలాగ్ వస్తుంది, ఎం మీద కూడా ఒక డైలాగ్ వస్తుంది. ఆ డైలాగ్స్ కి థియేటర్ లో జనాలు గోల చేశారండి, మామూలుగా గోల్ చేయాలా, ఊగిపోయారు అంతే. అండ్ సెకండ్ హాఫ్ లో ఒక పిల్లోడ్ ఫైట్ సీన్ వస్తుంది, అది బాగుంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అన్ని బాగున్నాయి. అండ్ ఎమోషనల్ సీన్స్ లాస్ట్ 30 minutes జనాలు కనెక్ట్ అవుతారు. సో అవడానికి రొటీన్ స్టోరీ అయినా దాంట్లో ఇంటర్వెల్ సీన్ లో ఒక ట్విస్ట్ పెట్టి అది సెకండ్ హాఫ్ లో ఆ స్టోరీని కనెక్ట్ చేసేలాగా చెప్తారు. సో స్టోరీ ఈజ్ వెరీ నార్మల్. అండ్ ఆ స్క్రీన్ ప్లే కూడా చాలా బాగుంది. డైరెక్టర్ గారు కిల్డ్ ఇట్. సో ఓవరాల్ గా బాలకృష్ణ గారి కోసం మూవీకి వెళ్ళొచ్చు. ఫ్యాన్ స్టఫ్ చాలా ఉంది, పండగ చేసుకుంటారు ఫ్యాన్స్ అయితే, ఊగిపోతారు. ఇది గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మాట్లాడుకుందాం. సో యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ గారు నరికేశారు తన యాక్టింగ్ తో. ఆ వేరియేషన్స్ తనకు బాగా సెట్ అయ్యాయి. అండ్ మన కన్నడ హీరో దునియా విజయ్ గారు మార్లెస్ చింపి పారేశారు అంతే. అండ్ మన నవీన్ చంద్ర గారు అమేజింగ్, చాలా బాగా చేశారు. అండ్ హనీరోజ్ గారు, శృతి హాసన్ గారు చాలా బాగా చేశారు. యాక్చువల్ గా హనీరోజ్ గారికి యాక్టింగ్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ వచ్చింది, తను చాలా బాగా చేశారు. అండ్ డాన్స్ కూడా కుమ్మి పారేశారు. అండ్ మూవీలో లాస్ట్ 30 minutes ఎమోషనల్ సీన్స్ ఉంటాయి, దానికి జనాలు కనెక్ట్ అవుతారు. సో మూవీ ఓవరాల్ గా నాకు చాలా బాగా నచ్చింది. బట్ ఇప్పుడు బాగాలేని వాటి గురించి మాట్లాడుకుందాం. ఫైట్స్ ఓవర్ ద టాప్, చాలా వర్స్ట్ గా అనిపించాయి. అంటే అంత చెత్తగా ఉన్నాయని అర్థం. అంటే అన్ని ఫైట్స్ అలా ఉన్నాయా అంటే అన్ని అలా లేవు, బట్ కొన్ని హద్దు మీరాయి. డైరెక్టర్ గారు కావాలని అలాంటివి అడుగుతారా, లేక ఫైట్ మాస్టర్స్ ఇచ్చినవి అలా కాదు ఇలాగే పెట్టాలి, ఎందుకంటే అక్కడున్నది బాలయ్య బాబు గారు, ఆయనకు ఫైట్స్ అలాగే ఉండాలని అనుకుంటారేమో తెలియదు కానీ మన బాలయ్య బాబు గారు అది ఫ్యాన్ బాయ్ అయినా అవ్వకపోయినా ఆయన డైరెక్టర్స్ హీరో, ఏది చెప్తే అది చేస్తారు. డైరెక్టర్స్ కొద్దిగా మారండయ్యా, మరీ అలాంటి క్రింజ్ వర్స్ట్ ఫైట్స్ ని పెట్టకండయ్యా. ఇప్పుడు చెప్పిన దానికి ఎగ్జాంపుల్స్ ఇస్తా. ఒక కార్ సీన్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ లో, దాన్ని గొడ్డలతో ఫ్రంట్ సైడ్ కొడతారు, అక్కడ వరకు యాక్సెప్టబులే. బట్ కాల్తో తంతే ఆ కార్ వెనక్కి వెళ్ళిపోతుంది. ఏంది డైరెక్టర్, మైండ్ దొబ్బిందా? అడగడం లేదని చెప్పి నీ ఇష్టం వచ్చినట్టు తీస్తావా? అండ్ అలాగే ఆ గొడ్డలతో మూవీ స్టార్టింగ్ లో ఒక ఫైట్ సీన్ వస్తుంది. ఆ గొడ్డల్ని వీరసింహారెడ్డి నుంచోబెడతాడు. అండ్ అలాగే ఆ గ్లాసెస్ జేబులో వేయడం అనేది గుడ్, అట్లీస్ట్ ట్రై చేయొచ్చు. అది నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చిన వాళ్ళకి నచ్చదు. బట్ ఆ గొడ్డల్ని నుంచోబెట్టడం ఏంటయ్యా? హీరో పక్కన ఆయన గొడ్డలి సరితే ఆ గొడ్డలి హీరో ముందుకు వచ్చి తిరగడం ఏంటయ్యా? మరీ దారుణం అది. అండ్ ఆ కార్ ఫైట్ సీన్స్ ఏంటి? ఇదేమన్నా చిట్టిమల్లు తొడగొడితే ట్రైన్ వెనక్కి వెళ్ళే సీన్స్ అనుకుంటున్నావా? అసలు ఇలాంటి సీన్స్ లేకపోయినా బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మూవీ ఇంత బాగా తీసి ఇలాంటి షార్ట్స్ ని ఎడిట్ చేయాలి అన్న విషయం కూడా నీకు తెలీదా? సో మిగతా సినిమా బాగుంది కానీ ఇలాంటి పెట్టినప్పుడే అది ఏ హీరో అయినా ట్రోల్స్ పడతాయి. దాంతో ఆ హీరో గారి ఫ్యాన్స్ హట్ అవుతారు. నిజంగా బాలయ్య బాబు గారి ఫ్యాన్స్ నిజంగా ఈ సీన్స్ కి హట్ అయి ఉంటారు ఖచ్చితంగా, ఎందుకంటే అలాంటి సీన్స్ ఈ మూవీలో వచ్చాయి. అండ్ ఆ పాటలే లేకపోతే మా పరిస్థితి ఏంది, అండ్ ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? అండ్ మూవీ ఎలా ఉన్నా అక్కడ ఉన్నది బాలయ్య బాబు గారు. ఆయన స్టెప్ లేశారు, ఒక పాటలో పెద్ద ఆయన ఫోటో పడింది, అండ్ పెద్ద ఆయన కోసం ఒక డైలాగ్ ఉంటుంది, అండ్ బాబు గారి కోసం ఇంకొక డైలాగ్ ఉంటుంది. ఇది చాలు మూవీ రిపీట్ లో చూడడానికి. కానీ మరీ అలా అడ్వాంటేజ్ తీసుకుని మరీ ఘోరంగా చేయకండి అయ్యా బాబు. ఒక గొప్ప విషయం ఏంటంటే ఒక సీన్ లో కూడా బాలయ్య బాబు గారి గురించి ఆడ్ గా చూపించలేదు. త్రూ అవుట్ ద మూవీ చాలా స్టైలిష్ గా, అందంగా, హ్యాండ్సమ్ గా, నీట్ గా ప్రెజెంట్ చేశారు. దానికి చాలా పెద్ద థ్యాంక్స్ ఫ్రమ్ ఫ్యాన్స్ ఆఫ్ బాలయ్య బాబు గారు. అండ్ ఇప్పుడు మెల్లిగా ఒక ట్రెండ్ మొదలవుతుంది. స్టోరీ ఉంటే చాలు అది ఏ హీరో అయినా సరే జనాలు బ్లాక్ బస్టర్ చేసేస్తున్నారు. సేమ్ అలాగే క్రింజ్ ఫైట్స్, గాల్లో ఎగరేసి కొట్టడాలు, అలాంటి ఫైట్స్ గురించి జనాలు బాగా అబ్జెక్షన్ పెట్టాలి. అది పెడితే బాగుంటుంది. ఫైట్ మాస్టర్స్ ఇంకా డిఫరెంట్ గా ఆలోచించి న్యాచురల్ గా తీస్తారు. అండ్ మూవీలో కొన్ని అనవసరమైన ఎమోషనల్ సీన్స్ అండ్ ట్రై చేసిన హీరోయిన్ కామెడీ పండలేదు, జనాలకి ఎక్కలేదు. బట్ ఒక్క విషయం, మూవీ మంచి వసూళ్లు తెస్తుంది. ప్రీవియస్ బాలకృష్ణ గారి రికార్డ్స్ ని ఖచ్చితంగా ఈ మూవీ బద్దలు కొడుతుంది. మరి తమిళలో మాస్ జాతర మొదలైంది అని పెట్టారు అంటే, యా, డైలాగ్స్ అండ్ ఆ బ్లాక్ అండ్ వైట్
గెటప్స్ లో ఆ సీన్స్ ఓవర్ మాస్ గా ఉన్నాయి. గాడ్ ఆఫ్ మాసెస్ యొక్క మాస్ ని మనం కళ్ళారా చూసాం. ఓవరాల్ గా మూవీ ఫెంటాస్టిక్ గా ఉంది. ట్రూ బాలయ్య గారి ఫ్యాన్స్ నోరు తెరిచి అలాంటి సీన్స్ గురించి ఓపెన్ గా మాట్లాడండి. కేవలం మూవీ చూడడమే కాదు, ధైర్యంగా అలాంటి క్రింజ్ ఫైట్స్ గురించి ఆబ్జెక్ట్ చేయండి. అండ్ రేపు వాల్తే వేరే వస్తుంది, అందులో ఎలాంటి సీన్స్ పెట్టారో చూడాలి. సో రేపు మాట్లాడుకున్నాం దాని గురించి. బట్ మన బాలయ్య బాబు గారి మాస్ జాతర దేశాన్ని దులిపేస్తుంది, ప్రపంచాన్ని పిచ్చెక్కిస్తుంది. నేను ట్రైలర్ వీడియోలో చెప్పినట్టుగా బ్లాక్ బస్టర్ కొట్టేసామంతే. హ్యావ్ ఎ గ్రేట్ డే. లెట్స్ మీట్ విత్ సమ్ అదర్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.